రైట్. ఇక ఫోర్జరీ కలకలం నేను చూసిన ఒక దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఫోర్జరీ కలకలం, ఇంటర్ కాలేజీలో గుర్తింపులో భారీ స్కామ్. 8 కాలేజీలు కాదు 80 కాలేజీల ఉన్నతాధికారుల సంతకాలతో నకిలీ ఎన్ఓసీలు. విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు. 8 కాలేజీలపై కేసులు నమోదు. మరో 80 కాలేజీల సంగతి ఏంటి? అధికారుల ప్రమేయం లేకుండే జరిగిందా? ఇది తొలిసారా? ఇంతకు ముందు కూడా ఇంతేనా అని ఒక వార్తనైతే వస్తున్నాం. నిజంగా నాకు ఒక డౌట్ వస్తూ ఉన్నది, ఇలా అధికారుల ప్రమేయం లేకుండా ఈ కాలేజీలకు ఎన్ఓసీలు ఇచ్చిరా? ఫోర్జరీలో అధికారుల ప్రమేయం లేదా? ఆ డౌట్ కూడా ఉంది. ఒకసారి దానికి సంబంధించిన వార్త 2వ పేజీలో వెళ్దాం. రైట్. తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాల గుర్తింపు వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. బోర్డు గుర్తింపు కోసం ఏకంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులే సంతకాలనే ఫోర్జరీ చేస్తూ నకిలీ ఎన్ఓసీ సృష్టించిన ఉదాంతం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. ఐపీఎస్ అధికారుల పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి అఫిలియేషన్లు పొందకముందే ప్రయత్నించడం వెనుక పెద్ద గ్యాంగ్తో పాటు విద్యాశాఖలోని కొందరు అధికారులు హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇంటర్ బోర్డు అఫిలియేషన్ కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్ఓసీలు సమర్పించి వైనాన్ని ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. దీనిపై హైడ్రా యంత్రాంగం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారం సర్దుమనగక ముందే మరో సంచలనం నిజం బయటపడింది. ఫైర్ సర్వీసెస్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకంతో కూడిన నకిలీ అగ్నిమాపక ఎన్ఓసీలను కూడా బోర్డుకు సమర్పించినట్టు తేలింది. సదరు అధికారి ఆ పదవిలో లేనప్పటికీ ఆయన పేరిట ఎన్ఓసీలు రావడంపై విచారించగా ఆ నకిలీ కాగితాల గుట్టు రట్టయింది. ఇప్పటి వరకు జరిపిన ప్రాథమిక తనిఖీల్లో మొత్తం 8 ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు రంగనాథ్ నాగిరెడ్డిల సంతకాలను ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్లతో అఫిలియేషన్ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ధృవీకరించారు. కాగా ఈ క్షేత్రస్థాయిలో దాదాపు 80కి పైగా కళాశాలలు ఇలాంటి అక్రమ మార్గాల్లో నకిలీ ఎన్ఓసీలు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖ, ఫైర్, పురపాలక శాఖల్లో కొందరు అధికారులు ప్రాపకంతోనే ఈ దందా సుదీర్ఘకాలంగా సాగుతుందని ప్రస్తుతం తనిఖీల్లో వ్యవహారం బయటపడడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడితో నాగది, ఇదేదో పెద్ద ఎత్తున ఉంది కథ. దీనిలో పెద్ద ఎత్తున ఉంది నకిలీ ఫోర్జరీ సంతకం కలకల. ఒక 8 కాలేజీలు ఇప్పటి వరకు గుర్తించారట, ఇంకా 80 కాలేజీలు ఉన్నాయి. మరి దీనిలో అధికారుల ప్రమేయం లేకుండానే నడుస్తూ ఉన్నదని కొందరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఏమైనా ఉంటే ఇంకా వెలుగు తీసి వాళ్ళు మొత్తం జీవిత కాలంలో వాళ్ళకు ఆ పర్మిషన్స్ అనేది రాకుండా చేసే ప్రయత్నం చేయండి. నిన్న 6 పోయింది, 8కి వచ్చింది, 8 పోయింది, 80 ఉన్నాయట. ఇంకా 80 కాలేజీల, అసలు 8 కాదు ఇంక 80 ఉన్నాయట. 80 కాలేజీల మరి ఇవన్నీ ఎవరు సహకరిస్తూ ఉన్నారు, ఏ అధికారులు సహకరిస్తూ ఉన్నారు, దీని వెనుక ఎంత ఆమ్యామ్యాలు ముడుతూ ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి దీనిపైన కూడా పూర్తి విచారణ చేయాలి. దీనిపైన పూర్తి విచారణ చేసి ఇలా అవినీతి అధికారులు ఎవరు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే అధికారుల చెయ్యి కూడా ఉంటే ఇలా అవినీతి అధికారుల చెయ్యి ఉంటే తప్పకుండా కఠిన శిక్ష చేయాలి వీళ్ళకి.